హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. మనం సమ్మర్లో కుండ వాడుతూ ఉంటాం కదా. అయితే మనం కుండ తీసుకొచ్చాక లేదంటే కొత్త కుండ అయినా సరే పాత కుండ అయినా సరే చాలా వరకు కుండలు ఇలా చిమ్మటిస్తూ ఉంటాయి. అంటే వాటర్ ఎక్కువగా కారుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇలా చిమ్మటిస్తేనే వాటర్ బాగా చల్లగా అవుతాయని కూడా అంటారు. బట్ ఇది బాగా ఎక్కువగా కారుతున్నట్టు అనిపించింది. సో ఈ వీడియోలో నీళ్లు చల్లగా అయ్యి అండ్ కారకుండా ఏం చేయాలి అనేది చూద్దాము. నేను ఇక్కడ కుండలో వాటర్ అంతా తీసేసి పోర్లేసాను అనమాట. తరువాత ఇక్కడ 3 to 4 స్పూన్స్ ఆఫ్ సిమెంట్ని ఒక బౌల్లో కలిపేసుకున్నాను. ఇలా వాటరీగా కలుపుకోవాలి. తరువాత ఇలా కలుపుకున్న సిమెంట్ని కుండని తిరగవేసాను కదా, దానిపైన ఈ విధంగా వేసేసుకుంటున్నాను. తర్వాత మన చేతికి కవర్ని కానీ గ్లౌజ్ని కానీ వేసేసుకొని ఈ కుండ పైన చాలా పలుచగా స్ప్రెడ్ చేయాలి. ఒకవేళ థిక్గా సిమెంట్ వేసామనుకోండి, నీళ్ళు అస్సలు చల్లగా ఉండవు కుండలో. మనము వీలైనంత పలుచగా ఈ సిమెంట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట కుండ పైన. నేను ఈ కుండకి సగం వరకు మాత్రమే సిమెంట్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను, మిగతా సగాన్ని అలాగే ఉంచుతున్నాను అనమాట. ఎందుకంటే నీళ్లు చల్లగా అవ్వాలంటే మొత్తం సిమెంట్ వేసామనుకోండి అది అసలు చల్లగా అవ్వవు. కాబట్టి ఇలా సగం వరకు సిమెంట్ వేసేసుకొని అడుగున మధ్య వరకు వేసుకున్నాక ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేతికి వేసేసుకొని స్ప్రెడ్ చేయడం వల్ల బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూడడానికి కూడా నీట్గా ఉండే విధంగా సిమెంట్ని వేయాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కూడా బయటికి అంటినా కూడా వెట్ క్లాత్తో మంచిగా తుడిచేసి మళ్ళీ మనము దీన్ని ఓవర్ నైట్ ఆరనివ్వాలన్నమాట. ఇది బాగా ఆరిపోయాక మళ్ళీ దీనిపైన లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయాలి. తర్వాత ఒక 1 hour వదిలేసి మళ్ళీ దీంట్లో ఫుల్గా వాటర్ నింపేసి వాడుకోవచ్చు. ఇలా సిమెంట్ వేసాక మనకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ 1.5 లీటర్ వరకు కారిన కుండ చాలా వరకు కారడం తగ్గిపోతుంది అండ్ వాటర్ కూడా బాగా చల్లగా అవుతాయి. ట్రై చేయండి, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఏం చేస్తారు కుండ బాగా లీక్ అవుతుంటే అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నేను సిమెంట్ అంతా వేసాక ఇంత సిమెంట్ మిగిలిందనమాట. అంటే ఒక 1-2 స్పూన్స్ అయితే సరిపోతుంది. మొత్తం వేసి ఆరిపోయాక నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఉంది. తర్వాత నేను వాటర్ని కూడా ఫిల్ చేసేసాను అనమాట. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.